సాగే జీవన సమరంలో కష్టాల కడలిని ఈది తినే సుఖాల తీరం చేరేది స్వప్న సౌధాలను పొందగలిగేది జీవన గమ్యం చేరేది. వేణుకు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏలో సీటు వచ్చింది. చాలా సంతోషపడుతూ క్లాసులకు హాజరవుతున్నాడు. అక్కడే సీతారెడ్డి మంచి మిత్రుడు అవుతాడు. అరికాలులోని ముళ్ళును తీసివేసినట్లు తమ పట్ల ఇతరులకు గల న్యూనతాభావాన్ని తొలగించుకోవాలి. వారు కాపీ కొడుతున్నారు కదా, మనకు అనుకూలమైన మార్గాలను అనుసరిస్తే తప్పేమిటి అన్న అంధమిత్రుల సమాధానం వేణుకు బాధ కలిగించేది. చూపున్నవారు సంఖ్యలో చాలా అధికులు. వారిలో కొందరు చేసే తప్పుడు మార్గాలు పరిగణలోకి రావు, సంఘం దృష్టికి అందవు. అయితే అత్యల్ప సంఖ్యాకులైన అంధులు చేసే తప్పుడు పనులు సమాజానికి స్పష్టంగా కనిపిస్తాయి, వేలెత్తి చూపే అవకాశము కలుగుతుంది. అందుకే మొదట నడిచేవారు సంఘంలో గౌరవ స్థానాన్ని పొందడానికి ప్రయత్నించి సాధించాలి. అట్టివారిని చూసి సమాజం మెచ్చుకుంటుంది. తర్వాత వచ్చిన అంగవికలురు తప్పు చేసినా అంతగా పట్టించుకోనదు. మొదటివారు నెలకొల్పిన స్థానమే కొంతకాలం మంచి పేరును నిలుపుతుంది. తెలుగు డిపార్ట్మెంటులో వేణు కంటే ముందు కృష్ణమూర్తి అనే అంధుడు తెలుగు పీజీ చేశాడు. అతడు ప్రతి పరీక్షకు తెలుగు శాఖ వారిని అర్థించి తానే స్వయంగా రైటర్లను ఏర్పరచుకునేవాడట. ఆ శాఖలో పనిచేసే కమలాకర్ అనే క్లర్కు వేణుకు ఆ విషయం చెప్పాడు. కృష్ణమూర్తికి చదువుపై శ్రద్ధ లేకపోవడం వల్ల రైటర్లను తానే తెచ్చుకొని ఉత్తీర్ణుడా అయినాడని, నీవు కూడా తెచ్చుకుంటే మంచిది అని క్లర్కు సలహా ఇచ్చాడు. అతని మాటల్లో వేణుకు అతనికి అంధుల పట్ల ఉన్న చులకన భావం అడుగడుగునా కనిపించింది. కృష్ణమూర్తి సమర్థతతో విషయ పరిజ్ఞానాన్ని సంపాదించి పరీక్షలు రాసి ఉంటే ఇట్టి అపవాదు వెటకారం అంధులకు ఉండేది కాదు. దాన్ని తాను కష్టపడి చక్కటి సమర్థతతో పరీక్షలు రాసి తొలగించాలని వేణు ఆశయం. అందుకే రైటర్లను తాను తెచ్చుకోకూడదని వేణు నిర్ణయించుకున్నాడు. అదే విషయం శాఖాధిపతి బిరుదురాజు రామరాజుతో వేణు విన్నవించుకున్నాడు. వారు కూడా సహృదయంతో అంగీకరించి ఎవరినైనా తామే వేణు పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. వేణు అభిప్రాయం గెలిచినందుకు, పెద్దలు అంగీకరించినందుకు అతనికి అమితానందం కలిగింది. ఆ అసైన్మెంట్ రాయడానికి క్లర్క్ కమలాకర్ కానీ, ఎంఫిల్ చేస్తున్న విద్యార్థులు కానీ వేణు పరీక్షలు రాయడానికి వచ్చేవారు. వేణు సంతృప్తిగా పరీక్షలు రాసి మార్కులు సంపాదించుకునేవాడు. ఇట్లా తన ఇంటర్నల్ పరీక్షలను వేణు రాసేవాడు. ఏదేమైనా నీతి నిజాయితీ మనిషికి ప్రధానమని గ్రహించాడు. ఇక వైవా టెస్టుల సమస్యలు మరో విధంగా ఉండేవి. ఒకే రోజు మొత్తం క్లాసులోని విద్యార్థులకు 2-3 గంటల సమయంలోనే వైవా పూర్తి చేసేవారు. ఒక్కొక్కరికి 5-6 నిమిషాలు కేటాయించేవారు. ఆ స్వల్ప సమయంలోనే 4 పేపర్లకు సంబంధించిన 20 వైవా మార్కులు సంపాదించుకోవాలి. శాఖాధిపతితో పాటు ఉపన్యాసకులందరూ ఒకే గదిలో టేబుల్ చుట్టూ కూర్చొని విద్యార్థులకు గల 4 పేపర్లలోని విషయంపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. వాటన్నింటికి అవగాహనతో చిన్న చిన్న సమాధానాలు క్లుప్తంగా స్పష్టంగా తడబడకుండా చెప్పగలగాలి. అప్పుడే 20 మార్కులకు 20 మార్కులు సంపాదించుకోగలుగుతారు. పైన చెప్పిన వాటిలో లోపించిన వాటిని బట్టి వైవా మార్కులు వస్తాయి. చిన్నప్పటి నుండి వేణులో భయం ఎక్కువ. పైగా తెలుగు సాహిత్యపు లోతుపాతులను, విశేష గుణాలను సమగ్రంగా అధ్యయనం చేయగలిగే అవకాశం తక్కువ. ఇతర పుస్తకాలను చదువుకునే వీలు లేదు. ఉపన్యాసకులు, ఉద్దండ పండితులు, పరిశోధకులు పెక్కు గ్రంథాలను అవపోసన పట్టి సిద్ధాంత గ్రంథాలను రచించినవారు. అందులో తెలుగు అంటే మరీ మరీ ఇష్టమైన సబ్జెక్టు కాదు.
ఈ పరిస్థితుల్లో వేణు వైవా టెస్టును ఎప్పుడు పరిపూర్ణ విశ్వాసంతో చెప్పలేదు. అందువలన మార్కులు ఒక్కో సబ్జెక్టులో 5కి 3, 4 వరకే వచ్చేవి. రవ్వ శ్రీహరి, కులశేఖరరావు గారు ఉదారంగా ఎక్కువ వేసేవారు. రామరాజు, డాక్టర్ నాయని కృష్ణకుమారి వంటి వారు తక్కువ వేసేవారు. జీవి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి మామూలుగా వేసేవారు. వైవాగండం అట్లా ముగిసిపోయింది. ఇక ఎక్స్టర్నల్ పరీక్షలకు తెలుగు శాఖ వారే రైటర్లను ఏర్పాటు చేసేవారు. సాధారణంగా క్లర్కులు కానీ, పిహెచ్డి చేస్తున్నవారు కానీ, ఎంఫిల్ చేస్తున్నవారు కానీ ఎక్స్టర్నల్ పరీక్షలు రాయడానికి వచ్చేవారు. 2 గంటల సేపు 35 మార్కుల కొరకు వేణుకు వారు సహకరించేవారు. ఒక సందర్భంలో వేణుకు అనుకోని పరీక్ష ఎదురైంది. వ్యాకరణ పరీక్ష రాస్తున్నప్పుడు సమయానికి రైటర్గా ఎవరూ రాలేదు. సమయం మించిపోతున్నది. వేణు హృదయం దడా కొట్టుకుంటున్నది. అప్పుడు ఆ వ్యాకరణాన్ని బోధించిన రవ్వ శ్రీహరి గారు విద్యార్థులందరికీ ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు అందజేసి వేణు దగ్గరికి వచ్చారు. 5 నిమిషాలు గడిచినా రైటర్ రాలేదు. ముందే జటిలమైన సబ్జెక్టు వ్యాకరణం, అందుకు తగినట్లు ఆలస్యం. వెంటనే శ్రీహరి సార్ స్వయంగా వచ్చి, నీకు పరీక్ష రాస్తాను, అభ్యంతరం లేదు కదా అని మృదువుగా అడిగారు. తనకు బోధించిన గురువు దగ్గర శిష్యుడు విషయాన్ని చెప్పి పరీక్ష రాయించడం వేణు వంటి చూపు లేని వానికి చాలా కష్టం అనిపించింది. అయినా గురువుగారి మాటను కాదనలేక పరీక్ష రాయడానికి సిద్ధపడ్డాడు వేణు. తన గుండెను పదిలపరుచుకొని ప్రశ్నాపత్రం చదివించుకొని రాయవలసిన ప్రశ్నలకు గుర్తులు పెట్టించుకున్నాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. వేణు హృదయ సీమలో మెల్లమెల్లగా కలలు మొలకెత్తుతున్నాయి, పచ్చగా ఎదుగుతున్నాయి. ఉపన్యాసకుడు కావాలన్న కోరిక సఫలమవుతుందన్న ఆశలు పెరుగుతున్నాయి. తన ముందు విద్యార్థులు కూర్చున్నారు. తాను తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నాడు. వారు నిశ్శబ్దంగా వింటూ వేణు చెప్పింది రాసుకుంటున్నారు. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తున్నారు. విద్యార్థులకు ఎట్లా చెప్తే బాగుంటుంది, బాగా అర్థమవుతుంది, ఇవి వేణు మనసులోని సందేహాలు. అందుకు మార్గాలను ఇప్పటి నుండే రూపొందించుకోవాలన్నది వేణు ప్రణాళిక. మొదట తనకు పీజీలో బోధించే ఉపన్యాసకులను, వారు విషయాలను వివరించే పద్ధతులను పరిశీలించడం మొదలుపెట్టాడు. తనకిష్టమైన ఉపన్యాసకులను, వారు వివరించే విధానాన్ని, అందుకు కారణాలను శోధించాడు. వేణు పీజీ చేస్తున్నప్పుడు అంటే 1976-77 మధ్య బయటి వారికి డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే అమితమైన ప్రేమ. అతడు సినిమా పాటల ద్వారా బహుళ ప్రచారం పొందాడు. తెలంగాణ ప్రాంతం నుండి ఆధునిక కాలంలో చెప్పుకోదగిన కవులలో సి నారాయణ రెడ్డి, కరీంనగర్, దాశరథి కృష్ణమాచార్య ఖమ్మం ముఖ్యులు. వీరిలో సినారే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. సినిమా రంగంలో చక్కని లలితమైన పదజాలంతో శృంగారభరితమైన సినిమా పాటలు రాయడంలో సిద్ధహస్తుడు. వారి పాటల్లో అంత్యానుప్రాసల వంటి అశబ్దాలంకారాలు, మనోహరమైన ఉపమానాలు, కమ్మని భావచిత్రాలు ఉంటాయి. చూపులేని వేణుకు సినారే భావ వ్యక్తీకరణ అర్థమయ్యేది కాదు కనుక అతని బోధనా పద్ధతి వేణుకు నచ్చలేదు. తన భావి జీవితంలో అవి అనుసరణీయములు కాలేకపోయాయి. ఆధునిక కవులైన గురజాడ, శ్రీశ్రీ వంటి కవుల భావాలను ఆయా పాఠ్యాంశాలలో భావయుక్తంగా, ఉద్వేగభరితంగా చెప్పేవారు. సినారే తనకు నచ్చినవి ఒక విధంగానూ, నచ్చనివి మరో విధంగానూ బోధించడం విద్యార్థులను అయోమయ పరిస్థితుల్లో పడవేయడమని, పాఠ్యాంశంలోని ఏదో ఒక కేంద్ర బిందువును పట్టుకొని విద్యార్థి ఆ పాఠాన్ని వినేటట్లు చేయాలని, బోధించే వారికి పాఠ్యాంశాలపై ఇష్టాయిష్టాలు ఉన్నా బహిర్గతం చేయకూడదని వేణు ప్రగాఢమైన నమ్మకం. అందుకే సినారే బోధనను అతని మనసులో నిలుపుకోలేకపోయాడు. ఇక కులశేఖరరావు గారి పద్ధతి మెల్లగా కదిలే పిల్ల కాలువ వలె సాగిపోయేది. పీరియడ్ మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయ్యే వరకు భావోద్రేకాలు కానీ, కంఠస్వరంలో హెచ్చుతగ్గులు కానీ ఉండేవి కావు. అందుకు తగినట్లు సాహిత్య చరిత్ర, సాంస్కృతిక చరిత్ర వంటి రసస్ఫోరకములు కాని విషయాలను ఎంపిక చేసుకునేవారు. కనుక విద్యార్థుల మనస్సులను వశపరుచుకోలేకపోయారు. వ్యక్తి మితభాషి, నిగర్వి, ఇతరులపై రాగద్వేషాలు లేని సాత్వికులు. బోధనలో భావావేశాలు తప్పక ఉండాలని, తన స్వానుభావాలను, స్వాభిప్రాయాలను ఉపన్యాసాలలో జత చేయాలని,
విషయాన్ని వివరించడం కాక విశ్లేషించడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని, హాస్యపు చలోక్తులు కూడా బోధనలో భాగమేనని, ఎంతటి రసహీనమైన విషయాన్నైనా రసవంతంగా బోధించడమే ఉపన్యాసకుని ప్రతిభ అని వేణు ఏర్పరచుకున్న అభిప్రాయాలు. అందువల్లనే కులశేఖరరావు వేణుకు ఆదర్శప్రాయుడు కాలేకపోయాడు. మూడవ వారు బిరుదురాజు రామరాజు. ఈయన ఉపన్యాసం బాగానే ఉండేది. దర్పము, అధికారము అతని బోధనలో ఎక్కువ. మనిషి తత్వానికి తగినట్లు గంభీరమైన కంఠం, ఆకారము అలంకరింపబడిన వ్యక్తి. ప్రశంసలైన విమర్శలైన సూటిగా ఘాటుగా ఉండేవి. ఆయన అభిమాన విషయం, పరిశోధనాంశం జానపదుల పాటలు. వానిలోని విభిన్న అంశాలను చక్కగా వివరించేవారు. వాటిపై రామరాజుకు తల్లి ప్రేమ. ఆ వాంగ్మయాన్ని బోధించేటప్పుడు తన్ను తాను మరిచిపోయి భావోద్వేగాన్ని కూడా ప్రదర్శించేవారు. విద్యార్థులను తన బోధనా ప్రవాహంలోకి తీసుకుపోయేవారు. కానీ జానపద వాంగ్మయం కాని పాఠ్యాంశాలను సవితి తల్లి ప్రేమతో చెప్పి విద్యార్థులకు నిరుత్సాహం కలిగించేవారు. విషయాలను బోధించేవారికి నిష్పక్షపాతం తప్పక ఉండాలని, తనకు నచ్చిన పాఠ్యాంశాలు అన్ని వేళలా ఉండకపోవచ్చునని, విద్యార్థులను నిరుత్సాహపరచడం అధ్యాపకుల సమర్థతను దెబ్బతీస్తుందని వేణు నమ్ముతాడు. అందువల్లనే రామరాజు కూడా వేణును ఆకర్షింపలేకపోయారు. ఇక నాయని కృష్ణకుమారి మేడం. ఉపన్యాస పద్ధతి సామాన్య శైలి. తనకు తాను పద్యాలను చదివి పదాలకు అర్థాలను వివరిస్తూ అందలి భావాలను, విశేష గుణాలను స్పష్టంగా చెప్పేవారు. ఆమె దృష్టి పుస్తకంపై తప్ప విద్యార్థులు వింటున్నది లేనిది పట్టించుకొనరు. అప్పుడప్పుడు కొంత ఆవేశాన్ని, అసహనాన్ని, కోపాన్ని విద్యార్థులపై ప్రదర్శించేది. ఒకవేళ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే ఎవరైనా కొత్తవారు క్లాసులో కూర్చుంటే వారిని బయటకు పంపే వరకు ఉపన్యసించేవారు కారు. మేడం కావడం వలన కంఠస్వర స్థాయి తక్కువ కనుకనే కృష్ణకుమారి మేడం బోధన కొంత విసుగ్గా ఉండేది. పైగా ఆమె చెప్పే విషయాలు కూడా భాషా భాగాలు, భాషా చరిత్ర మొదలైనవి రసహీనమైనవి. అందువలన మేడం వేణు ఆశించిన మార్గంలో నిలవలేకపోయారు. ఇక రవ్వ శ్రీహరి గారు వేణు మనసుకు నచ్చినవారు. ఆయన మాట, ప్రవర్తన మిక్కిలి మృదువైనవి. నెమ్మదిగా పసిపాపకు గోరుముద్దలు తినిపిస్తున్నట్లు, జబ్బు చేస్తే మురిపిస్తూ చేదు మందు తాగిస్తున్నట్లు, కమ్మని కథలు చెప్పి నిద్రపుచ్చినట్లు ఆయన ఉపన్యాసం వినిపించేది వేణుకు. 2 సంవత్సరాలలో అతని మాటల్లో అసహనము, కోపము, ఆవేశము ఎప్పుడూ కనిపించలేదు. తాను బోధించే విషయాలు కఠినమైనవి, రసహీనమైన వ్యాకరణాంశాలు. రెండు సెమిస్టర్లలో చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని, బహుజనాపల్లి సీతారామశాస్త్రి ప్రౌఢ వ్యాకరణాన్ని బోధించారు. సూత్రాలను చక్కగా విడమరిచి, ఉపమానాలను చేర్చి, నిత్య జీవితంలోని సంఘటనలను కూర్చి రమణీయంగా వివరించేవారు. వేణును ఏ ఉపన్యాసకులు పలకరించకపోయినా శ్రీహరి సార్ మాత్రం అర్థమైందా వేణు అనేవారు. వేణు ఆ మాటలకు పొంగిపోయి చెల్లించిపోయేవాడు. మధ్య మధ్య సంస్కృత భాషా సాహిత్యాలను బోధించారు. దాన్ని ఆయన కష్టపడి నేర్చుకున్నాడు కనుక తన వలనే విద్యార్థులు కూడా నేర్చుకోవాలని, సంస్కృత భాషాభ్యాసం వలన సమస్త భారతీయ భాషల యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయని, అపారమైన సంస్కృత సాహిత్యాన్ని గ్రహించే అవకాశం కలుగుతుందని వారి తాపత్రయం. సందర్భం వచ్చినప్పుడల్లా సంస్కృత సాహిత్యంలోని కవులను, వారి రచనలను, విశేష గుణాలను వివరించేవారు. వేణుకు ఆ క్లాస్ అంటే చాలా ఇష్టం. సార్ అంటే అమిత గౌరవం. వేణు హృదయంలో వారికి ప్రత్యేక స్థానం ఉంది. బోధనా విషయంలో విద్యార్థుల పట్ల ఆయన చూపిన ఆత్మీయత వేణు మనసుని మార్గదర్శకునిగా మార్చింది. చివరిగా జీవి సుబ్రహ్మణ్యం గారు వేణు బోధనకు ఆదర్శప్రాయుడు. ఆయన గొప్ప వక్త, విమర్శకులు, సిద్ధాంత గ్రంథకర్త, విలక్షణమైన వ్యక్తిత్వం, విశ్లేషణాత్మకమైన వాగ్ధోరణి వేణుకు బాగా నచ్చేవి. అందువల్లనే ఉపన్యాసకులందరిలో వేణుకు అత్యంత ప్రియమైన వారిలో మొదట నిలిచారు. జీవి సుబ్రహ్మణ్యం గారు పీరియడ్ ఉన్నంతసేపు అతని ఉపన్యాసంలో తాదాత్మ్యం చెందేవాడు.
గంభీరమైన కంఠము, విషయాన్ని విశ్లేషించే విధానము, భావానికి తగినట్టు కంఠస్వర హెచ్చుతగ్గులు వేణును బాగా ఆకట్టుకున్నాయి. భావావేశ రసావేశాలు అతనిలో పుష్కలంగా కనిపించేవి. రకరకాల సిద్ధాంతాలను సందర్భోచితంగా వివరిస్తూ మధ్య మధ్య చక్కని హాస్యోక్తులను విసురుతూ విద్యార్థులతో పాటు తాను కూడా నిండుగా నవ్వడం అటువంటివి క్లాసును ఉత్తేజపరిచేవి. నిద్ర వచ్చేవారిని కూడా మేల్కొల్పే కంచు కంఠం అతని ప్రత్యేకత. దానికి తోడు ఐచ్ఛిక విషయాలైన నవల, నాటకం వంటి రసభరితమైన విషయాలను బోధించేవారు. అందులోని పాత్రలను, వాటిని తీర్చిదిద్దిన రచయితలను, పాత్రల స్వరూప స్వభావాలను విశ్లేషణాత్మకంగా వివరించేవారు. అది వేణుకు బాగా నచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఏకవీర నవలను దాదాపు సగం సెమిస్టర్ బోధించారు. మిగతా సగంలో 3 నవలలు అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి, బుచ్చిబాబు చివరకు మిగిలేది, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర జీవి గారు అద్భుతంగా చెప్పారు. సుబ్రహ్మణ్యం సార్ను వేణు మనసు ముందు ఆదర్శవంతునిగా నిలిపింది. తాను కూడా భవిష్యత్తులో అట్టి విశ్లేషణాత్మకమైన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవాలనుకున్నాడు వేణు. జీవి గారికి రసదృష్టి కూడా ఎక్కువే. హాస్య, కరుణ, వీర, శృంగారాది రసాలను మనసుకు హత్తుకునే విధంగా వివరించేవారు. స్థాయి భావాలను, అవస్థాభేదాలను అనుభవైక వైద్యంగా చెప్పేవారు. అందుకే విద్యార్థుల పట్ల ఆత్మీయతా భావాలను చూపించి శ్రీహరి గారిని విశ్లేషించుట, భావానుగుణంగా రసావేశాన్ని జోడించి ఏ విషయాన్నైనా అవలీలగా బోధించే జీవి సుబ్రహ్మణ్యం గారిని వేణు తన భవిష్యత్తులో ఆదర్శనీయ మార్గులుగా ఎంపిక చేసుకున్నాడు. ఊహల్లో అభ్యాసము చేసుకునేవాడు. వేణు పీజీలో అడ్మిషన్ తీసుకున్న సంవత్సరం అంటే 1976 జూలైలో వేణు కుటుంబ పెద్దలకు ఒక అద్భుతమైన ఆలోచన ఒక శుభముహూర్తాన పుట్టింది. 2 సంవత్సరాలుగా లేని ప్రేమ అతివృష్టి వలె వేణు దీప్తులపై జడివానై కురిసింది. వేణు ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి మహత్తరమైన పథకం సిద్ధం చేశారు. వేణు బావ లక్ష్మారెడ్డి స్వయంగా హైదరాబాద్ యాకత్పురాకు వచ్చి అద్దె ఇంటిని చూసి సంతోషించి పథకాన్ని వివరించారు. అది విన్న వేణు దీప్తులకు ఆశ్చర్యము, భయము కలిగాయి. వారి ఆత్మీయతకు కారణాలు కూడా వేణు దీప్తులు గ్రహించారు. అవసరానికి అందరూ బంధువుల వల్లనే కనిపిస్తారు, లేకపోతే ఇన్నాళ్ళు ఒక్కసారైనా తాము ఎందుకు హైదరాబాద్కు వచ్చారో అడగనే లేదు. ఎప్పుడో ఒకప్పుడు తమకు కాలం కలిసి వస్తుందని వేణు దంపతులకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుందని తెలియదు. విధి ఎన్నెన్ని మలుపులను తిప్పుతుందో ఎవరికి తెలియదు కదా. అందుకే వేణు ఎవరిని ద్వేషించాడు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే తెగతెంపులు చేసుకుంటాడు. ఓడిపోయే పరిస్థితి వచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. ఇంతవరకు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఆ పథకం యొక్క సారాంశం ఏమిటంటే, లక్ష్మారెడ్డి కొడుకు 7వ తరగతి చదువుతున్నాడు. ఒక్కడే కుమారుడు కనుక అల్లరి చేస్తూ సరిగా చదవడం లేదు. వేణు దగ్గరైతే భయంతో శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడని వారి ఆకాంక్ష. తినడానికి బియ్యం, అవసరాలకు డబ్బు పంపుతారు. హైదరాబాద్ వంటి మహానగరంలో ఒక్కడే స్కూల్కి వెళ్ళడం కష్టం కనుక ఆ అబ్బాయికి తోడుగా 9వ తరగతి చదువుతున్న వేణు తమ్ముడు రాజేష్ను కూడా హైదరాబాద్కు తీసుకొని వస్తారు. వేణు అప్పుడప్పుడు ఇంటి నుంచి తెచ్చే బియ్యానికి అదనంగా పంపుతారు. డబ్బు కాలానికే వదిలేయాలి. రాజేష్ కూడా చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు. ఇక్కడైతే భయంగా చదువుతాడు. అదే సమయంలో తన చిన్నక్క పెద్ద కొడుకు కూడా చదువును అశ్రద్ధ చేస్తున్నాడని ఆ అబ్బాయిని కూడా పంపుతామని చెప్పారు. వేణుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దీప్తికి అదనపు భారం కనుక అతనికి ఇష్టం లేదు. 5గురి వంట, ఒకటే గది, నీటి వసతి కూడా తక్కువే. అయితే బావ కుటుంబానికి పెద్ద. తనకు తాను తన అధికార దర్పాలను, అతనికి వేణు చేసిన వ్యతిరేక పనులను కూడా మర్చిపోయి వేణు దగ్గర పిల్లలను ఉంచుకోమని అడుగుతున్నారు. అంతేకాదు దీప్తికి వేణుకు పిల్లల సహాయం ఉంటుందని మాట ఇస్తున్నారు. అందుకే వేణు మనసు కరిగిపోయింది. వేణు కూడా సెమిస్టర్ కావడం వలన 5 మాసాలకు ఒకసారి పరీక్షలు ఉండేవి. వాటితో పాటు ఇంటర్నల్ పరీక్షలు కూడా తరచుగా ఉండేవి. అయినప్పటికీ ప్రతిరోజు 1 గంట సేపు ముగ్గురికి ఇంగ్లీష్లో స్పెల్లింగు కలిపి పదాలు రాయడం, సెంటెన్సులు చేయడం నేర్పించేవాడు. సాకేత్ తప్ప రాజేష్ కానీ చిన్నక్క కొడుకు కానీ చదువులో శ్రద్ధ చూపించేవారు కాదు. ముఖ్యంగా చిన్నక్క కొడుకు కొంతసేపు చదువుకొని ఆ తర్వాత తప్పించుకొని అద్దెంటి ఆంటీలతో ముచ్చట్లు పెట్టేవాడు.
రాజేష్ పుస్తకాలను ముందు పెట్టుకొని నవలలు, ఇతర కథల పుస్తకాలు చదివేవాడు. సాకేత్ మాత్రం చదివినంతసేపు శ్రద్ధ చూపి ఆ తర్వాత దీప్తితో మాటలు కలిపేవాడు. ఒకవేళ ఆమె వేణుకు పుస్తకాలు చదివితే వారు ముగ్గురు బయటకు పోయి మాటలతో కాలక్షేపం చేసేవారు. వేణు కూడా సౌమ్యుడు. భయపెట్టడం వలన చదువు రాదని, స్వయంగా చదవాలనే కోరికతోనే మంచి మార్కులు సంపాదించుకుంటారని నమ్ముతాడు. అందువలన వారిని ఏమీ చేయలేకపోయేవాడు. తన చదువు కూడా జీవిత సమస్యే కదా అనుకునేవాడు. ముగ్గురు అద్దె గదిలోకి రావడం వలన సరికొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సహృదయురాలైన ఆ ఇంటి యజమాని అమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నీళ్ల దగ్గర, పిల్లల నడక దగ్గర విసుగు, దానితో పాటు చిరుకోపాన్ని ప్రదర్శించేది. అందువల్లనే అదే వీధిలో 2 గదుల పెంకుటిల్లును నెలకు 45 రూపాయల కిరాయికి మాట్లాడుకొని తమ సామాగ్రిని అక్కడకు మార్చుకున్నారు. అది పిల్లలకు, వేణు దంపతులకు కూడా కొంత సౌకర్యంగానే ఉంది. వేణు జీవనయాత్ర చిరు సమస్యలు తప్ప సాఫీగా సాగిపోతున్నది. అప్పటికన్నా బంధువుల రాకపోకలు అధికమయ్యాయి. అప్పుడప్పుడు వేణు, దీప్తి, పిల్లలు ముగ్గురు కలిసి సినిమాలకు నడిచి వెళ్ళేవారు. కొన్ని సమయాలలో యాకత్పురా నుండి సుదర్శన్ థియేటర్ అంటే చిక్కడపల్లిలోని జగత్ సినిమా థియేటర్లో ఎక్కువ సినిమాలు చూసేవారు. అట్టి సమయాలలోనే వారి చుట్టాలు హైదరాబాద్లో డాక్టర్లకు చూపించుకోవడానికి వచ్చి వేణు దగ్గరే ఉండేవారు. బావ లక్ష్మారెడ్డి వంటి వారు వచ్చినప్పుడు వీరందరికీ సినిమా తప్పక చూపించేవాడు. దీప్తి పిల్లలకు వండి పెట్టినందుకు అపారమైన ప్రేమను కురిపించేవారు. కొన్ని సమయాలలో చుట్టాల రాకపోకలు సంతోషంగాను, మరొకప్పుడు బాధగాను ఉండేవి. ఖర్చులు కూడా ఎక్కువే. బియ్యం తెచ్చుకునే సమస్య మాత్రం తీరిపోయింది. ఈ విధంగా ఆగని కాలం 1976వ సంవత్సరం దాటి 77వ సంవత్సరంలో ప్రవేశించింది. మార్చిలో పిల్లలు పరీక్ష రాశారు, ఇంటికి వెళ్ళిపోయారు. వేణు కూడా 2వ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్లో రాసి పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. సెలవుల్లో దీప్తి, వేణులు కూడా ఇంటికి వెళ్ళారు.